ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తుంటే ఒక సినిమా క్లైమాక్స్ కూడా ఇంత హై అయితే ఇవ్వదన్నమాట. సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేస్తే ఒకటే పేరు, ఒకటే మేనియా, ఒకటే అరుపులు, విజయ్ విజయ్ విజయ్. నిజంగా చెప్పాలంటే ఈ రేంజ్ క్రేజ్ నేను ఇప్పటి వరకు ఏ హీరోకి పాలిటిక్స్ లో చూడలేదు భయ్యా. సినిమా రిలీజ్ అయిందా అనిపించడం లేదు. ఏకంగా రాష్ట్రం మొత్తం ఒక కొత్త హీరో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి రెడీ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా మొదట్లో ఇదంతా అయిపోయినా అనుకున్నాను, కానీ రోజు రోజుకి ఆయన స్పీచ్లు చూస్తుంటే, జనాలు ఆయన కోసం కేకలు వేస్తుంటే ఒక్కసారిగా నాకు కూడా ఒక డౌట్ అయితే వచ్చేసింది. అసలు వీడు హీరోనా లేక జనాల్లోకి దిగిన ఒక ఎన్జీఆర్ నా అని. ఎన్నారికం నంజా కొల్లి ఎరుకు అంటూ విజయ్ తలపతి మాట్లాడుతుంటే నాకు ఒక్క మొక్క తమిళ అర్థం కాలేదు. ఆ ఫీలింగ్ మట్టుగా నేరుగా గుండెలోకి వచ్చేసింది. అదే అసలు లీడర్షిప్ భయ్యా. భాష అర్థం కాకపోయినా సరే మనిషి మీద నమ్మకం అయితే కలగాలి. అదే ఇప్పుడు విజయ్ మీద తమిళ జనాలు అందరికీ కలిగింది. ఒక్క విషయం మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకోండి, జనాలు ఎప్పుడు పర్ఫెక్ట్ మనిషిని అయితే ఫాలో అవ్వాలి, వాళ్ళకి తమలాగే ఉండే మనిషి కావాలి. విజయ్ మట్టుగా అదే చేశాడు. థియేటర్ లో స్క్రీన్ మీద కనిపించే హీరోలా కాదు, మనోడులా జనాల్లోకి దిగాడు. అందుకే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే విజయ్ కార్ కనిపించినా సరే జనాలు ఏడుస్తున్నారు, చేతులు ఊపినా సరే పండగ చేసుకుంటున్నారు, అసలు స్పీచ్ ఇచ్చినా సరే సినిమా డైలాగుల్లో వైరల్ చేస్తున్నారు వాటిని. కానీ ఇదంతా ఇంత ఈజీగా రాలేదన్నమాట. ఒక టైంలో విజయ్ ని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో మీరు అందరికీ తెలిసే ఉంటుంది. భార్యకు విడాకులు ఇస్తున్నాడు, త్రిషాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఇంట్లో సమస్యలు అంటూ సోషల్ మీడియాలో మొత్తం కాల్చి పడేశారు. టీవీ ఛానల్స్ అయితే మాత్రం రోజు ఉదయం లెగిస్తే చాలు అదే టాపిక్, అదే డిబేట్. యూట్యూబ్ లో మాత్రం అదే థంబ్నెయిల్స్. అసలు మన దేశంలో ఒక హీరో పాలిటిక్స్ లోకి వస్తే ముందుగా వాళ్ళు చూసేది ఆయన విజన్ కాదు, ఆయన పర్సనల్ లైఫ్ అన్నమాట. ఎవరి జీవితం వాళ్ళది అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా ఎక్కువ మందికి అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ట్విస్ట్ ఏమిటంటే విజయ్ ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వలేదు, ఎక్కడా రియాక్ట్ కాలేదు, ఎవరిని తిట్టలేదు కూడా. అతను పని తానే చేసుకొని వెళ్లిపోయారు. అదే గేమ్ చేంజర్ గా మారిపోయింది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి బ్రో, నువ్వు సక్సెస్ సాధించే వరకు నీ తప్పులే ప్రపంచానికి కనిపిస్తాయి, కానీ ఒక్కసారి మాత్రం నువ్వు గెలిస్తే అదే ప్రపంచం నీ తప్పులని స్టైల్ అంటుంది. ఇది ఇప్పుడు విజయ్ గారి విషయంలో అయితే జరిగింది. మొన్నటి వరకు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అని తిట్టిన వాళ్ళే ఇప్పుడు త్రిష గారే అసలు లక్ అంటున్నారు. విజయ్ ఇంటికి వెళ్ళిందంటే ఎమోషనల్ సపోర్ట్ అంటున్నారు. ఇదే సోషల్ మీడియా భయ్యా. నువ్వు ఓడిపోతే మాత్రం నీ మీద రాళ్ళు వేస్తుంది, గెలిస్తే మాత్రం అదే రాళ్ళుతో విగ్రహం కడుతుంది. ఇదే ఉదాహరణ మన హార్దిక్ పాండ్యా దగ్గర కూడా జరిగింది. ఒక టైంలో అతడిని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో చూసాం. భార్యని వదిలేశాడు, టీం అంతాన్ని నాశనం చేస్తున్నాడు, రోహిత్ శర్మని తొక్కేశాడు అంటూ తిట్టారు. కానీ వరల్డ్ కప్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా అందరి మధ్య హీరో అయిపోయాడు. అదే ఇప్పుడు మళ్ళీ ఫామ్ డ్రాప్ అవ్వగానే ట్రోలింగ్ స్టార్ట్ చేసేశారు. అంటే దీంట్లో అసలు విషయం ఏమిటంటే ఈ ప్రపంచం నీ క్యారెక్టర్ కాదు భయ్, నీ రిజల్ట్ ని జడ్జ్ చేస్తుంది. నువ్వు గెలిస్తే నీ కథ వేరు, ఓడిపోతే మాత్రం నీ కథ వేరు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మీద వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే నాకు నిజంగా షాక్ వేసింది అన్నమాట. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టాలి, చిరంజీవి గారిని ఎందుకు లాగాలి, అక్కడ టీవీకే డిఎంకే అన్నా డిఎంకే పోటీ పడితే మధ్యలో మన మెగా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సోషల్ మీడియాలో కొంతమంది ఏమిటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడు అంటున్నారు. భయ్యా మీరు అప్పుడే పుట్టారా? రాజకీయాలంటే మీకు యూట్యూబ్ షార్ట్స్ లో కనిపించే అంత ఈజీ అనుకుంటున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన టైం గుర్తుంటే ఆ టైంలో ఆయనకు ఉన్న క్రేజ్ అంటే ఇప్పటి స్టార్ హీరోలు అందరినీ కలిపినా సరే రాదు. కానీ సమస్య ఏమిటంటే ఆయన రాజకీయాలకు సరిపోయే మనిషి కాదు. ఆయన ఎవరిని తిట్టలేడు, ఎవరిని అవమానించలేడు కూడా. రాజకీయాల్లో కొన్నిసారి ఎదుటి వారిని గట్టిగా ప్రశ్నించాలి, దుమ్మెత్తి పోయాలన్నమాట. కానీ చిరంజీవి గారు ఆ టైప్ అయితే కాదు. ఆయన మంచి మనిషి, అదే అతనికి బలం కూడా, అదే ఆయన బలహీనత కూడా. అందుకే రాజకీయాలు ఆయనకి సెట్ కాలేదు. కానీ ఆయన వేసిన అడుగుల వల్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఆలోచన వచ్చిందన్నది కూడా నిజం కదా. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రజారాజ్యం లేకపోతే జనసేన వచ్చేదా? చిరంజీవి గారు ఆ బాధ అనుభవించకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత స్ట్రాటజీతో ముందుకు వచ్చేవారా? కాబట్టి ఇప్పుడు కూర్చొని చిరంజీవి గారిని ట్రోల్ చేయడం మాత్రం మంచి పని కాదు. ఆయన స్థాయి వేరు, ఆయన చేసే మంచి పనులు వేరు, సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇచ్చినది వేరు. ఒక మనిషి రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడని ఆయన జీవితాన్ని చిన్న చూపు చూడడం చాలా తప్పు. ఇక ఇప్పుడు విజయ్ సీఎం అవుతున్నాడని హైప్ చూస్తుంటే తమిళనాడు మొత్తం ఫుల్ ఫెస్టివల్ మోడ్ లోకి వెళ్లిపోయింది అనమాట. ప్రమాణ స్వీకారం రోజైతే జనాల్ని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కష్టమవుతుందని అంటున్నారు. అదే అసలు స్టార్ పవర్ అనమాట. థియేటర్లలో విజిల్స్ కొట్టించిన హీరో ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. ఇది మాత్రం చిన్న విషయం కాదు భయ్యా. అందుకే నేను కూడా ఒకటే చెప్తాను, విజయ్ ని హేట్ చేసినా ట్రోల్ చేసినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఆయన జనాల్లోకి వెళ్లి వాళ్ళ నమ్మకం అయితే గెలిచాడు. అదే అసలు రాజకీయ విజయం. ఇక ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలిచాడన్నమాట. అది కూడా ఒక సిట్టింగ్ మంత్రిని ఓడి. ఇదే ప్రజాస్వామ్యం భయ్యా. ఇక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలియదు. నిన్న హీరో అయినాడు, ఈ రోజు ఖచ్చితంగా జీరో అవుతాడు. నిన్న ట్రోల్ అయినాడు, రేపు సీఎం అవుతాడు. అందుకే ఎవరిని తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఏమిటంటే విజయ్లా పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోయాడు అంటున్నారు భయ్యా. ఇద్దరి ప్రయాణాలు వేరు, రాష్ట్రాలు వేరు, పరిస్థితులు వేరు. పోల్చడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళు పడిన కష్టాలు అయితే ఎవరు పోల్చలేరు. అండ్ అలాగే ఎవరు ఎదుర్కోలేడు కూడా. రెండు చోట్ల ఓడిపోయిన రోజులు కూడా చూశారు. కానీ ఇవాళ అదే మనిషి డిప్యూటీ సీఎం స్థాయికి అయితే చేరుకున్నాడు. అంటే జీవితం మాత్రం ఎప్పుడు ఒకేలా ఉండదన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది మాత్రం ఒకటే, సోషల్ మీడియా ట్రోల్స్ ని చూసి జీవితాన్ని అయితే జడ్జి చేయకండి. నవ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపో. విజయ్ చేసినట్లే
ఎందుకంటే గెలుపు వస్తే ప్రపంచం నీ వెనక వస్తుంది, ఓటమి వస్తే మాత్రం అదే ప్రపంచం నిన్ను ట్రోల్ చేస్తుంది, కానీ చివరికి నిలిచేది మాత్రం నీ సక్సెస్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం విషయంపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఇంకా ఈ వీడియో చివరిగా చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వస్తా. ఓకే, బాయ్.